హరి ఓం. నమో కృష్ణ నమో కృష్ణ. యదువంశ తిలకుడు. యదువంశ తిలకుడే యదనున్న దేవుడని కదలి రండి భక్తులార గోవింద సేవకు. దేవదేవం భజే దివ్య ప్రభావం, దేవదేవం భజే దివ్య ప్రభావం. రావణాసురవైరి రణపుంగవం, రావణాసురవైరి రణపుంగవం. రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. లంకా విశోషణం లాలిత విభీషణం, లంకా విశోషణం లాలిత విభీషణం. వెంకటేశం సాధుజన విభవం, దేవం దేవదేవం భజే దివ్య ప్రభావం. హే గోవింద ముకుంద పాహిమాం రక్షమాం. గురువుగారు, మనం భగవద్గీత ఎవరి కోసం ఎందుకోసం అనుకొని చర్చలో మీరు కొన్ని విషయాలు చెప్పారు. భగవద్గీత అంత గొప్పదా? అందులో ఏముంది? మానవులకు ఉద్ధరించబడటానికి పరమాత్ముడు ఏం చెప్పాడు అని అడిగారు గ్రామస్తులు. నాయన, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మహాజ్ఞానులు, పండితులు, వేదాలు చదివినటువంటి వాళ్ళు ఎందరో గీత గానామృతాలు చేశారు. గొప్ప గొప్ప వాళ్ళంతా చేశారు, అద్భుతంగా వివరించారు. అలా వివరించినటువంటి వాటిల్ని అనేక మంది వింటున్నారు కూడా. మనకు తోసినంత వరకు ఉడతా భక్తి, శ్రీరాముడికి ఉడత చేసినటువంటి భక్తి. ఆ ఉడతా భక్తితో ఏదో మనకు తెలిసిన కొద్దిగా చెప్పుకుందాం. ఓం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసయే నమః. ఓం నమో వైబ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః. వ్యాస భగవానులు వారు పరమాత్ముని గురించి వేదశాస్త్రాల్లో విహరించే దేవుడు, వేదశాస్త్రాల్లో వేద పురాణాల్లో విహరించే దేవుడు ఆయన. అటువంటి దేవాతి దేవుని నోటి నుండి వచ్చినటువంటి కోట్ల వజ్రాలు, రత్నాలు, ముత్యాలు, పగడాలు ఇవన్నీ ఏమి ఇవ్వలేని, సర్వ సుఖాలు కూడా ఇవ్వలేని ఆనందాన్ని ఇచ్చేటటువంటి జ్ఞానం, అదే భగవద్గీత. భారత జాతికి శిరోధార్యం విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై వ్యాసభాగాలు నమస్కరించి తన యొక్క ఒక దంతాన్ని అలా విరిచి పట్టుకొని ఆ దంతంతో రాశాడంట. అందుకే విఘ్నేశ్వరుని ఏకదంతం అంటాం. ఏకదంతుడు అంటే ఒక దంతాన్ని ఆయన మహాభారతం రాయడానికి, కావ్యాన్ని రాయడానికి ఆయన దంతాన్ని విరిచిచ్చాడట. కనుక ఈ యొక్క వ్యాస భగవానుడు రచించినటువంటిది వ్యాసేన గ్రథితాం. వ్యాసేన గ్రథితాం అంటే ఆయన రాయబడుతుంది, ఆయన చెప్తూ ఉంటే విఘ్నేశ్వరుడు రాశాడు. పురాణములను ఎవరాయని వ్యాస భగవానుడు? వశిష్ఠునికి మునివనవడు, పరాశరునికి కుమారుడు, శక్తికి మనవడు, సుఖ మహర్షికి తండ్రి. ఈ వ్యాస భగవానుడు పురాణాలను రచించినటువంటి ముని. 18 పురాణాలు, ఉపపురాణాలు, పంచమ వేదంగా మహాభారతాన్ని రచించినటువంటి ఈ యొక్క వ్యాస భగవానుల వారు
స్వయంగా తాను గ్రంథస్థం చేశారు. అంటే చెప్తుంటే విఘ్నేశ్వర స్వామి రాశారు. సహజంగా మనకు ఏది ధర్మము ఏది అధర్మం ఎలా తెలుస్తుంది? తెలియదు. రాబోయే తరాల వాళ్ళకి అర్థం చేసుకునే శక్తి కూడా ఉండదేమో. ఎందుకంటే ఇలాంటివన్నీ మనం వినలేకపోవటం వలన, తెలుసుకోలేకపోవటం వలన ధర్మాధర్మాల జ్ఞాన విశేషణ కోల్పోయి ఇచ్చారీతిలో ప్రవేశిస్తుంటారు అనేక మంది. కనుక మనలో తప్పులను మనం తెలుసుకోలేకపోతే ప్రపంచాన్ని మనం ఏం ఉద్ధరించగలం అనే ఆలోచన ఎవరికి ఉండదు. మనమల్ని మనం ఉద్ధరించుకుంటే చాలు అని పరమాత్ముడు అంటాడు. ముందు నిన్ను ఉద్ధరించుకో, ఆ తర్వాత మనం చూసి ఇంకొకరి విషయం ఆలోచిస్తాం. నిన్ను నువ్వే సంస్కరించుకోలేనప్పుడు, నీకే సంస్కారం లేనప్పుడు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోలేనప్పుడు, నిన్ను నువ్వే బాగు చేసుకోలేనప్పుడు ఇక కుటుంబాన్ని ఏం బాగు చేస్తావు, సమాజాన్ని ఏం బాగు చేస్తావు, ఇక నిన్ను నమ్ముకున్నటువంటి బంధుమిత్రులు ఈ యొక్క ప్రజలు వీళ్ళంతా ఏం చేస్తావు, ఏం బాగు చేయగలుగుతావు? నాశనం చేస్తావు. అంతకంటే కోటేం కాదు. కనుక ఈ యుద్ధం ప్రారంభానికి ముందు భగవంతుడు స్వయంగా చెప్పినటువంటిది పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి. అద్వైతము అనేటువంటి అమృతమును కురిపించినటువంటి శ్రీ పరమాత్ముడు గోవిందుడు నారాయణుడు. అంటే అనేక మంది పూర్వం మన హైందవంలోనే దేవతలు అనేక విధాలుగా అనుకునేవారు. శక్తి ఆరాధకులు ఉన్నారు, ఈశ్వర ఆరాధకులు ఉన్నారు, వైష్ణవులని, జైనులని, అనేక మతస్థులు అనేక విధాలుగా భగవంతుడు అనేక రూపాల్లో విధించుకొని ఎక్కడికక్కడ చిన్న ముక్కలు చేసుకొని ఇదంతా కూడా వేరు వేరు ధ్యాసలో ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే భగవద్గీత బోధిస్తున్నాడో అందులో ఏం చెప్తున్నాడు?